సో 'విశ్వంబర' సెకండ్ గ్లిమ్స్, టైటిల్ బ్లాస్ట్ ఏదేదో చెప్తున్నారు. సినిమా పోస్ట్‌పోన్ అయిపోయింది అఫీషియల్‌గా సమ్మర్ 2026 అంట. ఐ రియల్లీ హోప్ దిస్ టీజర్ బావుండాలి. ఎందుకంటే ఇది గనుక బాలేదంటే నెక్స్ట్ ఇయర్ వరకు కష్టమే సినిమా. నాకు డౌట్ వస్తుంది. నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఇది చాలా బాగుండాలి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. సో 5, 4, 3, 2, 1 విశ్వంబర గ్లిమ్స్. ఏం జరిగిందో ఈరోజైనా చెప్తావా మురా? ఓరేయ్! స్కార్పియో ఓకే. ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం, అర్థం కాలేదు. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసి కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని. ఎవరతను? ఏయ్ గాన్ కేసు. నో డౌట్. గాన్ కేస్ ఏంట్రా బాగుంది కదరా. బో- వాట్ హ్యాపెండ్ మ్యాన్? నాకైతే బొగ్గలా అనిపించింది మామ. ఐ బి వెరీ ఆనెస్ట్. ఓపెనింగ్ సీజీ చూసావు నువ్వు? స్కార్పియన్ సీజీ మాట చెప్పాలా? కరెక్ట్. పారడైస్ మింగిండు. పారడైస్ స్కోర్ ఎగిరిపోయిందిలే. స్కోర్ పక్క పెట్టు. ప్రతి షాట్ ఆచార్యట్టు కొట్టింది నాకు. అంతకంటే ఇంకేం మాట్లాడలేండి రా. ఆచార్య కొట్టింది నాకు లిటరల్. కొన్ని షాట్ చూడు మావా. నువ్వు అంటున్నాను కాదు. ఈ షాట్ చూసిన వెంటనే ఆచార్య దేవో భవ అదే వచ్చింది నాకు వెనక. లైటింగ్ ప్యాలెట్ అలా ఉంది కానీ బట్ ఐ లైక్ ఇట్ మ్యాన్. అంటే లాస్ట్ లో వాళ్ళు ఏమి చేయలేదురా. Yeah. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇఫ్ యూ సీ ఇట్, కొన్ని షార్ట్స్ ఇప్పుడు మనకి ఈ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి చిరంజీవి గారు ఫైట్ చేసేది ఇదంతా వాళ్ళు కలర్ గ్రేడింగ్ తోటి అండ్ ఆల్సో దుమ్ము తోటి వాళ్ళు కవర్ చేశారు. దుమ్ము ఉండొచ్చు సినిమాలో బట్ కలర్ గ్రేడింగ్ తో కవర్ చేశారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇవేవో సూపర్ గ్రౌండ్ బ్రేకింగ్. ఈ షార్ట్ చూసిన తర్వాత ఇది లిటరల్ ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దీనికి డెప్త్ లేదు, ఏం లేదు మావా. ఏంటి వీడు అట్లా అనుకున్నా కాదు. ఇదొక్కటి అవుట్. డెప్త్ లేదు మా వాడు. అయ్యో ఈ షార్ట్ చూసిన తర్వాత ఆచార్య Yeah. పాయింట్ నాకు అదే కొడుతుంది. నాకు బి వెరీ ఆనెస్ట్. నాకు అదే మరి అనిపిస్తుంది. మరి ఫస్ట్ డెప్త్ ఎక్కడ రే కహారి డెప్త్ ఏది ఇది? ఏంది ఎఫెక్ట్ ఏది? ఎఫెక్ట్ ఏది? ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏది? అరే అరే ఇది ఫస్ట్ లేయర్. అంతేనా? 2-3 లేయర్లు రిపల్ ఉంటారు అంతేనా? ఇంకా 2-3 అదే లేయర్లు రిపల్ ఉంటారు. అంతేనా? అంటే అదే కదా. అరే స్టిల్ మ్యాన్ లైక్ విజువల్లీ ఐ లైక్డ్ ఇట్ మ్యాన్. ఇట్స్ ఓకే మ్యాన్. నాకు నచ్చలేదు. నాకు ఎస్పెషల్ ఆ నాకైతే ఓపెనింగ్ నచ్చలేదు. స్కార్పియన్ షాట్ వాజ్ నైస్. అది మంచి అనిపించింది. అది అది కొంచెం ప్రామిస్ ఇచ్చింది. మిగతా అన్ని అంటే కదా స్కార్పియన్ కూడా క్వాలిటీ మోడల్ బ్రో చూడు. అది మోడల్ చూడు. ఏమో చూడు ఒకసారి, మళ్ళీ ఇంకోసారి చూడు. నాకు ఒక్కరికి అనిపిస్తుంది, నీకు ఒక్కరికి అనిపించట్లేదా? ఏంటి చెప్పు? దీంట్లో కూడా దీంట్లో చాలా తేడా ఏముంది? ఇరుక్కురా. డార్క్ చేసి మింగిడు వాడు. కానీ వాళ్ళు అన్నారు డార్క్ కాదు చేయడం కానీ కాదు, లైట్ ఒక లైక్ 1 పాయింట్ లైట్ ఎఫెక్ట్ అది. బట్ స్టిల్ మ్యాన్ ఐ లవ్డ్ ఇట్. కానీ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ లైక్ సీజీని ఇంకా చూపించాల్సింది. అంటే ఇక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక ఈ షాట్ చూసి విశ్వంబర లాల్ సలాం అంటే నమ్మవా నువ్వు చెప్పు? అరే మరి పాపం. ఆచార్య టు లాల్ సలాం But అంతే. నే- అరే లిటరల్ సినిమాటోగ్రఫీ అదే మావా. అది ఏ అంట బ్రో. ఇది స్కార్పియో అది అంటున్నారు. తెలీదు నాకు AI. ఏ అనిపించలేదు. నాకు ఏ ఏమోనండి, నాకు అది అదే సీజీ నాకే- చేసినట్టే అనిపించింది. ఎందుకంటే మీకు అక్కడ అదే ఇసుక శాండ్ మూవ్ అయితే ఉంటది, ఇంటరాక్షన్ ఉంటుంది చూడండి. ఏమో. ఇంటరాక్షన్ చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఏ ఏమో దాన్ని కూడా నాకు perfect ఇప్పుడు చూపించింది. ఇది ఒకవేళ ఇది ఏఐ అంటే నేను నమ్మే ఛాన్స్ ఉందా అంటే మేబీ ఎస్. లేదు. నేను అరే నమ్మగలుగుతానేమో. ఏ ఇంకా షార్ప్ ముఖ్యంగా ఉంటదిరా. ముఖ్యంగా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి ఏంటి అసలు ఏంటి అని చెప్తే తప్ప నాకు ఇంకా ఐ కాంట్ సే ఎనీథింగ్. ఒకవేళ నిజంగానే ఈ మనిషి సినిమాలో ఉన్నాడు అంటే తప్ప ఇది ఏఐ కాదు అనే అది లేదు బ్రో. ఎందుకంటే like మనిషిని AI పెట్టాలి. Prompt లో ఇంకెక్కువ కూడా వచ్చినాడు. పెట్టచ్చులే కానీ మీరే ఇంకా చూసినాక షార్ప్ ఉంటది అని చెప్తున్నా. దీంట్లో నీకు ఆ ఫోకస్ బ్రీతింగ్ అవన్నీ ఉన్నాయి. చాలా అన్ని ఏమో ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రాంప్టింగ్ కాబట్టి అనేది నేను బాగా అనుకున్నా పెట్టారేమో. సీజీతోనే బ్రో ఇగో ఏదో ఒకట్లా కానీ నేను but, ఎందుకంటే తెలుసా ఈ స్కార్పియన్ ఆ. నువ్వు అన్నట్టుగా ఈ స్కార్పియన్ షాట్ కి మిగతా గ్లిమ్స్ షాట్ కి సంబంధం లేదు. సంబంధం లేదు. దట్ ఇస్ పొందలేదు. అదే చూడు. ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళు ఇంకెక్కువ వీళ్ళు సీజీని ఇది టిపికల్ ఆ. బింబిసారా షాట్ రా. బింబిసారా అవును అది నేను agree చేస్తా. బ్యాక్ లిట్ ఆ వేసి shot, yeah. వాడా ఇదంతా అసలు క్వాలిటీ లేదురా. Yeah. దట్ ఈస్ యూబీ That వాళ్ళ దగ్గర I'll రావాల్సింది say. కాదు మావా.
అదే నాకు తెర కొట్టేది చూడు. చెయ్యి అరే ఇరిగింది నన్ను చెప్పనిరా. సో సారీ సార్ చెప్పు. నేనేం చెప్తానంటే నేనేం చెప్తానంటే వీళ్ళు 'విశ్వంబర' అనే టోటల్ లైక్ ఆ గ్లిమ్స్ ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ మొత్తం బేస్ అయింది సీజీ మీద కదా! సో నువ్వు సీజీ మీద డిపెండ్ అంటే సీజీ ప్రాసెస్‌ని చూపించడానికి నువ్వు ఒక గ్లిమ్స్ వదిలినప్పుడు దాని నుంచి బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు వాట్ యూ ఆర్ సపోజ్డ్ టు డూ? పుట్ మోర్ సీజీ ఇన్ ద అంటే నీ దగ్గరున్న బెస్ట్ సీజీ మొత్తాన్ని కూడా నువ్వు నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ మెటీరియల్‌లో పెట్టాలి. అవునా కదా! దీనిలో బెస్ట్ సీజీ అయితే ఇప్పుడు లేదు దీంట్లో పక్కన. అహా! దీంట్లో ఏం చేశారు? అక్కడక్కడ సీజీని లైక్ కొన్ని చోట్ల పెట్టి దెన్ దే వెంట్ ఫర్ డ్రామా అండ్ క్లోజప్స్ అన్నీ ఎళ్ళిపోయారు. అంటే లిటరల్లీ మనకేం చెప్తున్నారంటే సీజీయే కాదురా! దీంట్లో చాలా ఉంది అని చెప్తున్నట్టు అనిపించింది నాకు. ఈ సో ఒక షాట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంచెం లైక్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కువ యాక్చువల్లీ ఎఫెక్ట్ పెట్టి ఈ నాకు జూమ్ ఇన్ అన్లెస్ ఈ అద్ జూమ్ అది ఇక్కడ వరకు బాగుంది. ఎప్పుడైతే జూమ్ కొట్టినా ఆహా! ఎందుకు కొట్టినావు? అక్కడికి కొట్టాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా క్వాలిటీ మింగేట్టినావు అనే ఫీలింగ్ వచ్చింది అక్కడ. అది ఏందది నాకు అవసరమా? అక్కడ ఎవరు జూమ్ కాదు. అయ్యిండ్రా నిన్ను? సారీ. నువ్వు అది మ్యాజిక్ అదే సమ్ ఏదో ఆబ్జెక్ట్ హోల్‌లోకి ఎళ్తది కదా! స్పేస్‌లో. నాకు హ్మ్. అదొకటి తేడా కొట్టింది. అది ల్యాండ్ అయిన లొకేషన్ దగ్గర కొంచెం తేడా కొట్టింది. ఆ తర్వాత కొట్టింది నాకు తేడా కొట్టింది ఇదే. నీకిది నచ్చింది అంటున్నావు. నాకు అంటే లైక్ నేను ఎట్లా అంటున్నానంటే ఈ టెక్నికల్లీ నువ్వు ఒక ఆ! సాలిడ్ షాట్ తీసుకుంటేది ఇప్పుడు ఇది వచ్చిందా? ఆ! దీని పేరేంటి? ఇది ఒకలా ఉంది ఆ! వేరే విషయం గానీ. ఇప్పుడు అది వస్తది. ఈ ఆ! షాట్ ఏదైతే ఉందో నార్మల్‌గా చూసుకుంటే ఓకే. లైక్ మరీ ఎక్కువ చూపెట్టలేదు. ఎక్కువ ఆ! డీటెయిల్స్ లేవు. ఎక్కువ డెప్త్ అవసరం లేదు అది. జస్ట్ ఏదో ఒక సిల్హుయేట్ షాట్ లెక్క నీకక్కడ అనిపించింది. వె వె వెదర్ చేంజెస్ చూడు. అవసరం మనోడి లేదు. మీద జస్ట్ ఏదో పడుతుంది. అక్కడి వరకు నేను దూరంలో ఒక ఆ! షాట్ చూసినా అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు దాన్ని జూమ్ ఇన్ ఆ! చేసినావో అక్కడ పోయినా మింగెట్టిన వదిలే. అట్లా అయింది. నాకు అక్కడే అనిపించేసింది. ఎందుకు పెట్టినావు అక్కడ ఎవరు అడిగారు నేను జూమ్ ఇన్ అనే ఫీలింగ్ కాదురా వచ్చింది. జూమ్ ఇన్ రాగానే మొత్తం హెయిర్ పోయింది ఆ ఎఫెక్ట్. సెంటీమీటర్ కూడా కదలట్లేదారా దాంట్లో? దట్ ఈస్ ద హైలైట్. దట్ ఈస్ ద హైలైట్ మామ. అదేనంటది అంత వెదర్ సంథింగ్ ఏదో చూపిస్తున్నారు ఇప్పుడు కదా! ఇప్పుడు ఎవరు నన్ను 100 బూతులు 'పృథ్వీరాజా'? తిడతారు గానీ ఒక మాట. కాదు. ఇప్పుడు నన్ను 100 బూతులు తిడతారు. ఈ షాట్ చూపిచ్చేసి రాండమ్ యాస్‌గా నేను ఈ షాట్ చూపిచ్చేసి ఇది ఆచార్య అంటే నువ్వు నమ్మవా? నేనైతే చెప్పండి. నమ్ముతాలే ఇన్ హ్మ్. దిస్ యాస్పెక్ట్ బట్ మళ్ళీ కాదంటే ఐ ఇప్పుడు డోంట్ సే ఈ షాట్ చూసి ఇది అన్ ఆచార్య అన్ అంటే నువ్వు నమ్మవా? ఆచార్యులు అమ్మవారు దీంట్లో శివుడు ఉంది. బట్ స్టిల్ నమ్మవా? నేను ఏంట్రా నమ్మను. బ్లడ్‌లో వాటర్ కలిపినట్టున్నారు. డైల్యూట్ అయినట్టుంది. అవని మరి బ్లడ్‌లో వాటర్ కలిపి రవని అనకండి తిడతారు గానీ వేరే విషయం మనకి. బ్రో సీరియస్‌లీ బట్ అంటే అరే! ఏంట్రా షార్ట్‌లు ఏంట్రా అసలు ఏమో బ్రో ఆర్టిఫిషియల్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇదైతే మాత్రం గాన్ కేస్ రా. నో డౌట్ అయితే మాత్రం పోయింది. కష్టం. ఈ నాకంతా నేను మరీ అంత తీసి పడేయలేను గానీ ఐ లైక్డ్ ఇట్. లే బ్రో. పర్లేదు నాకైతే ఫైన్ రా. ఐ యామ్ హ్యాపీ. చాలా రఫ్ అరౌండ్ ద ఎడ్జెస్ చాలా రఫ్ ఉందిరా. టీజర్ అయితే మాత్రం చాలా రఫ్ ఉంది. నాకైతే అదే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ రా విజువల్ ఎఫెక్ట్స్ కాదు బ్రో. సినిమాటోగ్రఫీ దగ్గరనే పోయిందిరా. అందరికి అర్థం కావట్లేదు. ఏమంటే వీఎఫ్ఎక్స్ అంటలే నేను విజువల్ దగ్గర ఎక్కడైతే వాళ్ళు సినిమాటోగ్రఫీ తీసుకున్నారో అక్కడే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ తోటే పోయింది. ఈ షాట్ యాక్చువల్లీ ఎంత క్రిస్ప్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఫైట్ ఉందో నీకు దీనిలో ఏం కనబడుతుంది చెప్పు క్లియర్‌గా? ఏం కనబడుతుంది? దుమ్ము డెబ్రీస్ ఉన్నాయి గదా! అరే! ఇది అదిగో నీకక్కడ చిరంజీవి గారి సినిమాలో ఉండాల్సిన సినిమా వాట్ యూ సే కెమెరా క్వాలిటీ ఏది? చూడొకసారి. లైక్ అరే కెమెరా క్వాలిటీ కాదురా దుమ్ము డెబ్రీ రా బాను. నీకక్కడ కాదు మొత్తం అంతా లేదు సమ్ మామ. పవర్స్ అవన్నీ అరే కొడుతున్నాయి. ఇదే దుమ్ము డెబ్రీ నేను మళ్ళీ ఇప్పుడు కంపేర్ చేస్తాను అంటారు గానీ కేజీఎఫ్‌లో ఇంకా బెటర్ ఉందిరా. కేజీఎఫ్‌లో చాలా అంత బెటర్ డెబ్రీ ఉంటదిరా. లేదు కదా కేజీఎఫ్‌లో. ఎందుకు పెట్టినావు అంతగానం మరి? ఆ క్వాలిటీ ఏమో పోయింది మేబీ అసలు దే అక్కడ. ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్. మరి కానీ సర్లే బ్రో. కానీ అదేలే. ఇది ఒకటి ఏదో అనిపించింది. బట్ స్టిల్ ఇవన్నీ ఓకే బెటర్. బట్ ఇదైతే మాత్రం అది ఇది కొంచెం పవర్ తేడా పాయింట్ రా. ఇరుక్కుందిరా. అరే ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రా. అమ్మ బాబోయ్! ఇంకా డెప్త్ ఎక్కువ ఉండాలి. యాహ్! ఈ దట్స్ షాట్ అయితే ట్రూ. దండం ధర. దండం. ఇది ఎంత కూడా గ్రీన్ డెప్త్ స్క్రీన్. మిస్సింగ్. ఎంత గ్రీన్ స్క్రీన్. ఈ ఆ! ఆకులు గ్రీన్ స్క్రీన్. యాహ్! ఈ ఆకులు సీజీ, ఎనక సీజీ, మంట సీజీ, అంతా ఆకులు సీజీ. సీజీ అరే నిజంగా రా చెట్టు సీజీరా నేను అంత అబ్జర్వ్ అంతా చేయలేదు. సీజీ యాహ్! మామ. జస్ట్ ఇది ఒక్కటే కనబడుతుంది. అందుకే ఇదంతా యాహ్! బ్యాక్‌గ్రౌండ్ అంతా బ్లర్ ఉండాలి. బ్లర్ ఏముందడా? ఏం మాడుతున్నారో అనుకోకండి. చూస్తే నాకు అర్థమైపోయింది. ఒకటేసారి చూసినప్పుడే అర్థమయ్యి పోయింది గాన్ కేస్. దట్ ఇస్ ద పాయింట్. ఏం చెప్పలేము ఇంక అయిపాయ్. ఇదైతే మాత్రం అబ్బో! ఇది పోయిందిలే పో. అరే చూడొకసారి. అంత పెద్దది వచ్చి ఇంపాక్ట్ అయితంటే లైక్ హౌ ద ఈ ఎన్విరాన్మెంట్ షుడ్ షాక్ వేవ్ రియాక్ట్ మ్యాన్ అక్కడ. చూడొకసారి. ఏదో వేపర్ జరుగుతున్నట్టుంది. వేపర్ జరుగుతే అదరా ఎట్లుండాలిరా షాక్ వేవ్ పడితే? అది ఏంటో తెలీదు మనకి. అట్లా అరే అని చెప్పేసి కూడా అరే చూడడానికి బాలేదు అట్లీస్ట్ మరి. కెమెరా షేక్ యాడ్ చేయాలి కదరా ఆ ఫ్రేమ్‌లో. కెమెరా షేక్ యాడ్ చేస్తే నీకు ఇంపాక్ట్ తెలిసేది కదరా. సింపుల్. షేకేంద్రో ఆ! నువ్వు అన్నావు కదా షేకేంద్రో అయిందా? అని. ఆహా! ఓకే. లైక్ ఓకే. నీకు లైట్ కమ్స్ ఆఫ్టర్ లైక్ సౌండ్ కంటే ముందు లైట్ వచ్చింది కదా! నీకు లైట్ వచ్చింది. అమ్మో! ఇట్లాంటి ఫిజిక్స్. ఫిజిక్స్ ఐడియాలు కూడా మళ్ళీ ఇది సౌండ్ మన కమ్స్ ఫస్ట్ లేటర్ రైట్. టీజర్‌లో సో కెమెరా ఉన్నప్పుడు షేక్ చేయాలి. దే యాడెడ్ వైట్ టింట్. ఇప్పుడు దీన్ని యెల్లో అవును. అవును. వార్మ్ చేశారు. సాచురేషన్ పెంచారు. బ్రో సో వాళ్ళ దట్స్ సినిమాటోగ్రఫీలోనే వాళ్ళకి పోయిందని తెలుసు బ్రో. దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఇది క్వాలిటీ ఈ షాట్ చూపెట్టి
దీనికంటే 'భీమ్లా నాయక్‌లో' ఒక షాట్ ఉంది, సిల్వర్ షాట్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చేసి ఒడిసి ఒక గొడ్డలు పెట్టి కొడతాడు, హ్మ్. గుర్తుందా? హ్మ్. దానితో హ్మ్. దానితో దీన్ని కంపేర్ సేమ్ బడ్జెట్ అనుకో ఒక రకంగా. పోనీ అట్లా అనుకున్నా గాని చూడు ఒకసారి నువ్వే. సినిమాటోగ్రఫీ అదెంత క్వాలిటీ ఉంటది జూడు. సినిమాటోగ్రఫీ పోయిందిరా. ఏమంటే వీఎఫ్ఎక్స్ అంటాం గానీ కాదు. సినిమాటోగ్రఫీ దగ్గరనే పోయింది. దే డిడ్ంట్ హావ్ రైట్ వాట్ ఈస్ అప్రోచ్. ఒక్ ఇప్పుడు ఈ షాట్ పెట్టినావు అనుకో, ఈ సిల్హుయెట్‌లో చిరంజీవి కనబడతలేరు బ్రో ఆయన. ఇంకేం అంటే చెప్పమంటావు నన్ను? కనపడకూడదనే అలా పెట్టారన్నావు. తర్వాత ఎక్కడో కనపడతారు కదా! లైక్ ఊరుకోరా. రివీల్ అయితది కదా! ఈడ నాతి చూడలేకపోతున్నాడు గానీ బ్రో మరీ కష్టం బ్రో నాకైతే మాత్రం వెరీ హానెస్ట్. ఈ అది. ఆహా! అదిగో ఇది ఈ షాట్ కోసమనే వాళ్ళు అలా పెట్టరు. అస్సలు బాలేదు ఈ షాట్. ఈ రివీల్ కోసం అని పెట్టరాళ్ళు. అస్సలు బాలేదు. ఆరెంజ్ టింటే అదే. బాలేదురా. నాకైతే నచ్చలేదు కదా! అది. లైట్ సోర్సే తేడా ఇరుక్కుం. అది ఏంటి ఫస్ట్ ఈవినింగ్ అది విశ్వంబర సండే సమయంలోనా లేకపోతే ఫాంట్ చాలా బాగుండేరా. దీన్ని హ్మ్. కామెడీ చేసిర్రు ఇప్పుడు. ఈవిడేమన్నాడు మరి ఇది బావుంది. ఓకే. ఇది బాగుందనిపించింది. బావుంది. కన్నది ఏదో పీకేసింది. ఆహ్, బట్ అంతే జస్ట్ ఏదో డస్టిన్ డైమండ్ ఎతికినట్టు అది పరిస్థితి. అండ్ స్టిల్ నాకైతే మాత్రం థింకింగ్ సినిమాలో స్కోప్ చాలా ఉంది. బట్ నువ్వు చెప్పినట్టుగా లేదు సీజీ బ్రో. అండ్ వీఎఫ్ఎక్స్‌తో పడుకోబెట్టే అవకాశాలు ఉండొచ్చు. నాకు బట్ నాకు ఐయామ్ సీజీ స్టిల్ అండ్ హోపింగ్ వీఎఫ్ఎక్స్ మ్యాన్. కాదురా. సినిమాటోగ్రఫీయే పోయిందిరా నాకైతే మాత్రం. ఫండమెంటల్ పోయిందన్న ఫీలింగ్. ఇప్పుడు 'కలేజా' యాజ్ ఇట్ ఈజ్ అంటున్నారు. ఏమో నాకైతే మాత్రం 'ఆచార్య', 'కలేజా', చిరంజీవి గారి ఆ షార్ట్స్ అన్నీ కూడా కొట్టినాయి. నాకు మేజర్ అదే పోయిందన్న ఫీలింగ్ నాకైతే మాత్రం. ఓవరాల్‌గా చాలా చాలా డిసప్పాయింటింగ్. అంటే అంటే ఇప్పుడు వాళ్ళకి 8 మంత్సా ఎంతుందిరా ఇప్పుడు? సమ్మర్‌లో వస్తుందంటే ఏప్రిలో, మేలో ఎప్పుడో వస్తారు. సో, దే హావ్ ఏప్రిల్ అనుకుంటే 9 నెలలు. 9 నెలలు దే హావ్ లైటింగ్ వరస్ట్ నిజంగా. లైటింగ్ అయితే వరస్ట్. ఆ కలర్ గ్రేడింగ్ వాళ్ళేదో కవర్ చేద్దామని కలర్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. కష్టం. నాకైతే మాత్రం. నేను చెప్పేస్తున్నా. నాకైతే 'గాన్ కేస్' అనిపిస్తుందిరా. బట్ 'సాయిగానికి' ఓకే మంచిగానే ఐయామ్ అనిపిస్తుంది. ఓకే. లైక్ ఐయామ్ ఓకే. చెప్తున్నా కదా! ఈ 9 మంత్స్‌లో దే హావ్ టు ఇంప్రూవ్ ఇట్ లాట్ నాకైతే మాత్రం. నాకు పర్సనల్‌గా. మీకు నచ్చితే ఎంజాయ్ చేసేయండి. నాకైతే మాత్రం కష్టం. రెడ్ క్యాప్ నువ్వంటే వేరే ఛానెల్ బెటరా నీకోసం వాళ్ళొస్తారు. కూర్చొని చోటా పండేసాడు. ఎప్పుడైనా ఇలాగే డిస్కోర్స్ జరగాలండి. లైక్ నచ్చంది అంటే వాడికేం నచ్చింది, నాకేం నచ్చలేదు. నాకు నచ్చిన దానికి నా ఎక్స్‌ప్లనేషన్, వాడికి నచ్చిన దానికి వాడి ఎక్స్‌ప్లనేషన్ అలా ఇచ్చుకుంటే ఒక 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 సముజ్జ లైక్ ఒక పొజిషన్‌కొస్తాం కంటెంట్ మీద. అది ఉండాలి ఏమో ఎప్పుడైనా. బట్ నాకైతే మాత్రం కాన్వర్జేషన్స్. 'విశ్వంబర' టీజర్ నాకైతే నచ్చలేదు బ్రో. 'ఆచార్య' కొట్టింది కొంచెం వేరే వేరే సినిమాలు కొట్టినాయి. బట్ సినిమాటోగ్రఫీయే పోయిందని నా ఫీలింగ్. మీకు నచ్చిందా నచ్చలేదా ఇక్కడ కింద చూడు. కామెంట్స్‌లో చెప్పండి. ఏమో నాకైతే మాత్రం బాహు దండం భయ్యా. ఛీ! ఛీ! చూడు ఇక్కడ చూడు. 'బాహుబలిలో' అనుష్క క్లాత్‌ని కట్ చేసి వస్తది. ఇక్కడ దుమ్ముని కట్ చేసుకొని వస్తుంది. ఆ! ఏంటకి అదే అనిపిస్తుంది. కష్టం భయ్యా ఇది సిట్యుయేషను. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. 'విశ్వంబర' 9 మంత్స్ ఉంది. దే హావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఏమో నాకు డౌటే. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. 'మ్యాన్ ఆఫ్ ఫిక్షన్' సైనింగ్ ఆఫ్. బై.